హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బజ్. నమస్కారం మాస్టారు. నమస్తే. ఇప్పుడు వచ్చే వ్యక్తి ఒక కంటెస్టెంట్ మాత్రమే కాదు, ఒక నటుడు. అలాంటి నటుడు కాదు, వీడు మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు. వీడు నటులకే నరాలు వీక్నెస్. ఉన్న 12-13 వారాల్లో ఒక నాన్నకు ప్రేమతో ఒక అన్నయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలు చూపించాడు మనకు. ఇదిగో ఎలా గోలొద్దు. రెండో అవకాశాన్ని కూడా నిండుగా వాడుకోలేకపోయాడు. లెట్స్ వెల్కమ్ భరణి గారు. వీడు మళ్ళీ వచ్చాడా? భరణి గారు చెప్పండి. సారీ అండి, ఈసారి అయితే స్వీట్లు లేవు. డ్రాప్ అయిపోయింది. ఎందుకు? డబ్బులు బొక్క. కొంచెం హాట్ గానే ఉంటది. నేను అలాగే ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏంటి నా గురించి ప్రిపేర్? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎలా ఉన్నారో చూడు. భరణి గారు చెప్పండి సార్. ఎవరికైనా లైఫ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వస్తే చాలు అనుకుంటారు. మీకు 2 సార్లు వచ్చింది. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. వై నో సద్వినియోగం? సద్వినియోగం ఎందుకు లేదు? సద్వినియోగం అయింది అంటే ఒక్క అడుగు దూరంలో అయిపోయాను. అది ఇప్పుడు అంటే నేను 100% 14th వీక్ వరకు వచ్చానంటే నేను. మీరు ఓడిపోయారంటలేదండి. అవన్నీ అతను అనలేదు కదా. నాకన్నట్టు అనిపిస్తుంది సార్, మీకు అనిపించకపోవచ్చు, అది మీ గొప్పతనం. ఎక్కడ కొట్టింది మళ్ళీ అని ముందుకెళ్ళలేకపోతే పట్టిందంటే నేను బాగానే ఆడాను, కానీ మిగిలిన 5 నాకన్నా ఇంకొంచెం బాగా ఆడి ఉండొచ్చు అని చెప్పి అన్నట్టుగా వాళ్ళని మిస్ అవుతున్నాను ఫీలింగ్ ఉంటుంది. మన వాళ్ళు సడన్ గా ఒక అమ్మాయి వచ్చి నాన్న అనిపిస్తే నువ్వు నన్ను నాన్న అనుకో, నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాను, మన గేమ్ నేను చూసుకున్నాను. నేను చెప్పలేను, చెబితే తట్టుకోలేను. ఏదైనా సరే గేమ్ అయినా, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అయినా, ఎనీ ప్లాట్ఫామ్ అయినా, ఎక్కడికైనా వెళ్ళే ప్లేయర్ కన్నా ముందు మనం మనుషులం. మాకు తెలియదు మరి. ఇప్పుడు 23 మంది వచ్చారు హౌస్ లోకి. 23 మందిలో నేను 6వ వాడి కింద బయటకు వచ్చాను. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకంటే డబ్బా రాయిడ్లో ఉన్నారుగా. దివ్యాన్ని దూరంగా పెట్టడానికి ట్రై చేసి పాపమేమో ఏదన్నా అని మళ్ళీ అదే చట్టంలోకి వెళ్ళిపోయిందేమో. వాడు పొట్టోడితో మనకు వద్దురా నాయన, సంకనాకిచ్చేస్తాడురా మిమ్మల్ని అని చెప్పా. విన్నారా? ఒకరోజు ఇలా అంటే దెబ్బ తగిలి 2వ రోజు ఎప్పుడో పడుకుంటే తను వచ్చి ఇంట్లో సిస్టర్ దిష్టి తీస్తారు కదా, అలా దిష్టి తీసింది. మీకు దిష్టి ఎక్కువ వై ఇంత కేర్ ఏం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. కొన్ని రిలేషన్స్ అన్ని మనం ప్లాన్ చేసుకోండి, అది ఎందుకో ఎవరితో కనెక్ట్ అయితే కూడా తెలియదు. వదిలే మావా, నీ జాతకంలో శనిగాడు ఎంటర్ అయి ఉంటాడు. ఎంత దూరం పెడదామని చెప్పి నేను ట్రై చేసిన. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. నేను అన్నాను పిలుస్తున్నాను, మీకు ఏం ఇబ్బంది అవుతుంది, నాతో మాట్లాడని చెప్పి కళ్ళని నీళ్ళు పెట్టుకునే బలవంతం చేస్తావేంటి? నా వ్యక్తిత్వం కాంటెంట్ ఏ రకంగా ఇచ్చిందో బయటికి నాకు తెలియదు సార్. బట్ కాంటెంట్ కోసం అయితే నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు హౌస్లోకి వెళ్ళిన తర్వాత. బంధువులు లేకుండా మనుషులు ఎలా అవుతామండి? ఎండ్ ఆఫ్ ద భరణి గారు ఏడ్చారు మీరు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? అంటే ముందు రోజు నాకు సిచ్యువేషన్ అవసరం లేదు, నాకు హెల్ప్ చేయమని అడిగినప్పుడు తన ఇమాన్యుల్కి హెల్ప్ చేస్తాను. మినిమం విశ్వాసం లేదు. షేర్ చేసుకున్నా. నేను తను అడిగా, అమ్మా ఇమాన్యుల్ చేయడం ఏంటమ్మా, మరి నేను కదండి. లేదు అప్పటికి లేదు నా అన్న, నాకు ఇమాన్యుల్ నా గురించి స్టాండ్ తీసుకున్నాడు అనగానే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నా వల్ల తనకి హెల్ప్ జరిగిందా, ఇమాన్యుల్ వల్ల హెల్ప్ జరిగిందా, నేను స్టాండ్ తీసుకున్నానా, తను స్టాండ్ తీసుకున్నాను తన గురించి అంటే కళ్యాణ్ లేదు సార్ మీరే తీసుకున్నారు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రి కూడా అర్థం చేసుకోలేదా? తనుజ ఎప్పుడు కూడా అండి మీ అందరితోటి కూడా తన గేమ్ ఆడుకుని తప్పితే మీ గురించి ఎవరి గురించి ఆలోచించాలి. స్వార్థం. మనుషులందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. ఎప్పుడు అర్థమైంది మీకు కరెక్ట్ గా? 12th వీక్ కెప్టెన్సీ అప్పుడు అర్థమైంది. లీడర్షిప్ దీంట్లో కూడా లీడర్షిప్ దానిలో నాకు క్లియర్ గా అర్థమైంది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. మీరు ఎందుకు అటువైపు మొగ్గారు? తను ఎంత తెలివిగా ఆడుతుందో ఒకసారి మన తెలివితేటలు కూడా చూపించాలని అనిపించలేదా? మనం ఎందుకు బాధపడాలి సార్? నేను అక్కడ గేమ్ అనేది అక్కడ మైండ్ తో ఆడాల్సింది. మైండ్ తో ఆడి మనం క్లవర్ గా వెళ్ళాలి, కానీ అక్కడ నా హార్ట్ నా మైండ్ ని డామినేట్ చేసింది. అందువల్ల బాధపడ్డానంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీరు అసలు చాలా మిస్టేక్ చేసుకుంటున్నారు. నిజం చెప్తున్నా కదా, ఈ బాండేజ్ విషయంలో ఎవరికి ఎటువంటి దురభిప్రాయాలు లేవు. మీరు మరీ ఎవరికి ఆలోచిస్తున్నారు, అలా ఏం జరగదు. బెస్ట్
అమ్మైనా సరే నిన్న కూడా చూసారుగా ఆడు గేమ్ దగ్గరికి వచ్చేసరికి అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఒక చిన్నది బ్యాలెన్స్ చేసుకుంటే 1-2లో మనమే. ఇది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ డే 1. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. సంజన మెడిసిన్ తీసుకున్న రోజు మీరు ఏమన్నారంటే ఓకేనండి, ఇట్స్ ఓకే, పర్వాలేదు అని అన్నారు. కాదు నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. మళ్ళీ మొన్న అది ప్రాంక్ నామినేషన్స్లో దాన్ని తీసుకోవటం భరణి స్టేచర్కి బాగాలేదేమో అనిపించింది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. ఆ రోజు నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, ఫన్ చేస్తానని చెప్పు, ఫన్ నా మీద, ఇది నా మెడిసిన్స్ దాచి ఫన్నా. భరణి గారు తిరిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత, రీఎంట్రీ తర్వాత కళ్యాణ్ని ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నొప్పి. ఆ తర్వాత కళ్యాణ్ని చాలా మంది ప్రతి వారం నామినేట్ చేశారు, కానీ అంటే భరణి గారు బయట చూసి వెళ్ళారు కాబట్టి వీడు స్ట్రాంగ్ అనుకునేమన్నా ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్ అని వాళ్ళకి చెప్పండి, నాకేం సంబంధం లేదు దీనికి అని వాళ్ళకి చెప్పండి, నాకేం సంబంధం లేదు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మంట. సరే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్. ఈ రాము వీడు మన సుమనం, ఈ రాము వీడు మన సుమనం ఏమిట్రా వీడికి మెంటలా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలా కదా మనం అలా మేకర్ ఎలాగైతున్నామో మనం దాన్ని అసలు గమనించుకోలేదా అంటున్నా. శివాజీ గారు అతి మాటలు నాకు అర్థమైపోయింది. నువ్వు ఎక్కడ మొదలెడుతున్నావు కానీ నీ వల్ల కాదురా, జారిపోతావు. హౌస్ మేట్స్ లో ఒకరికి సపోర్ట్ లేకుండా ఓన్లీ ఫిజికల్ టాస్క్ ఆడి కెప్టెన్ అవ్వలేరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. యాజ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మీరు వెళ్ళి ఆడారు కాబట్టి ఆడియన్స్ కొంతమందికి తెలియకపోయినా మీకు ఆ విషయంలో క్లారిటీ ఉంటది కాబట్టి. నువ్వేం పీకి గట్టలు కట్టినావు, నువ్వేమన్నా ప్రభాస్వా, మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. అక్కడ ఒక్కడే వెళ్ళి ఫిజికల్ టాస్క్ ఆడడం వలన వాడు కెప్టెన్ అవ్వలేడు. ఎవరో చెప్పి మనం హార్ట్కి తీసేసుకొని సంజనా గారు దాని గురించి ఆలోచించేసి సుమన్ గారిని కూడా మీరే నడిపించారనేది ఆడియన్స్ ఫీలింగ్. ప్రతి ఒడు బయట జనం పేరు చెప్పి లోపల వాడు ఏమనుకుంటున్నాడో చెప్పి కూడా. సుమన్ గారిని నేను ఎందుకు నడిపిస్తానండి? అడొచ్చి మిమ్మల్ని అడగటం మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. సుమన్ గారిని నేను ఎందుకు నడిపిస్తాను? మీరే చెప్పారు కదా ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి పాయింట్లు ఇవ్వాలి అనే విషయం. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. భరణి అనేవాడు రాకముందు సుమన్ వెళ్ళి ప్రతిదీ గేమ్ గురించి అడిగేది దివ్యాని. దివ్య గైడ్ చేసేది. దివ్య ఏది చెప్తే సుమన్ చేసేవాడు. నేనేం చెప్పినా చేస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఎవరు నీ ఫ్రెండ్ అని రా. కళ్యాణ్ ఇమాన్యుల్ చూడండి, గేమ్ ప్రతి ముందు స్ట్రాటజీ చూడండి. ఇమాన్యుల్ కళ్యాణ్ అడుగుతాడు, కళ్యాణ్ ఇమాన్యుల్ అడుగుతాడు. తప్పేం కాదే, అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మెయింటైన్ చేస్తారు అక్కడ హౌస్. వాళ్ళు అక్కడ ఎవరికి అవసరమైతేనే వాళ్ళు అడిగారు తప్ప 100% అండి. అవసరమైతే అడుగుతాడు. సుమన్ కూడా అవసరమైతేనే అడిగాడు నన్ను. సుమన్ ఎంత చిన్నపిల్లడేం కాదు. సుమన్ స్ట్రాటజీస్ సుమన్ ఉన్నాయి. సుమన్ ఎక్కడ ఆడాలో, సుమన్ ఎక్కడ రేజ్ చేయాలో, ఎక్కడ వాయిస్ ఓపెన్ చేయాలో నాకు తెలుసు సార్. ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు ఎక్కడ మంచిగా ఉండాలి, ఎక్కడ దెబ్బ వేయాలి సుమన్ తెలుసు. ప్రతి విషయం మీతో వచ్చి అడుగుతానని చెప్పాడు. రెస్పెక్ట్ లేదు. నేనైతే మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, మీరు మ్యాథ్స్ స్టూడెంట్. ఇప్పుడు దీనికి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? దీన్ని ఏమి యాంగిల్ అంటారు నాకు తెలియదు. మరి నీకేం తెలుసు? తెలిసావు. నేను తను అప్రిషియేట్ చేసిన తర్వాత ఫస్ట్ తనుజ చెప్పింది ఏంటంటే, నాన్న రింగ్ షర్ట్ లోపల పెట్టింది. ఏంటంటే సంచాలక్ దగ్గర రింగ్ లేకుండా నువ్వు రింగ్ ఎక్కడ పారేసుకున్నావు? నువ్వు రింగ్స్ పెట్టుకోవాల్సిన బాధ్యత సంచాలకుది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఓకే అండి భరణి గారు, మనం సరదాగా గేమ్ ఆడదాం. సరదాగా మరి మామూలుగా ఉండకూడదు. ఏమేంటంటే అక్కడ మీకు టాప్ 5 లో ఉన్న 5 ఫోటోలు మీకు వేస్తా. వీటిల్లో ర్యాంకింగ్ ఇవ్వండి. మనం ఇవ్వకపోతే మన బడి ఎడతాడేమో. ఇచ్చి పెడతాం, మందేం పోయింది. మీ ఒపీనియన్లో డిప్లొమాటిక్ కాకుండా
క్లియర్గా ఆడియన్స్కి చక్కగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫోటో ప్లీజ్. డెమాన్ పవన్ 4. మరి అంత కాకరపోతుగడ్లో కనిపిస్తున్నానా? నెంబర్ 3. ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? ఓవర్ స్ట్రాటజీని ఎక్కడో అంత 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 మరీ లెక్కలేసుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అంటే ఒరే ఒరే, నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా? ఇక్కడ ఇలాగే ఉండాలి. ఇక్కడ వారాలు చూసారు కదా, మీకు క్లియర్ అభిప్రాయం కంటే నాకు అంత జెన్యూన్ కాదు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కళ్యాణ్ పడాలా. ఈసారి కప్పు మనమే కొడుతున్నాం, కొట్టాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓ విన్నర్ మెటీరియల్. గుడ్ సార్, దీని గురించి ఏమైనా అభిప్రాయం ఉందా మీది? ఏం లేదు, ఎందుకంటే ఇదే నంబర్ ఇంకొకరు కూడా ఇద్దాం అనుకుంటున్నాను నేను. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఈ నెంబర్ మీద ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. అన్ని వారాలు అక్కడ ఉన్నారు, మీరే కన్ఫ్యూజ్ అయ్యారంటే మేము ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? ఫోటో ప్లీజ్. బంగారు తల్లి నెంబర్ 1. ఫైట్ బిట్వీన్ కళ్యాణ్ అండ్ తనూజ. సర్లే, ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా? అంటే అది ప్రైజ్ మనీ నాకే వస్తుందని నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది. మీ పర్సనల్ ఒపీనియన్. నేను విన్నర్ అనౌన్స్ చేయాల్సి ఉండేటట్టు అయితే మాత్రం కళ్యాణ్ చేస్తాను. కళ్యాణ్ 100% కొట్టి చెప్పగలను. చూద్దాం. శాంతంగా ఇంటికి వెళ్తున్నారు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కెరియర్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా మంచి రైజింగ్ లోకి వెళ్ళాలని. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.